మావయ్యతో మేమంతా మాట్లాడతాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. అవును ఫ్రెండ్, అసలు ఆ సామాన్య చేస్తున్న డ్రామా మొత్తం అంకుల్కి చెప్తే నిన్ను అమెరికాకి వచ్చేమనే వాళ్ళే కాదు. కరెక్టే సిస్టర్, మీ మదరు ఫాదర్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే కదా. అలాంటిది వివరంగా చెప్తే అర్థం చేసుకుంటారు. సూర్య గారితో నీ పెళ్లి జరగాలని ఒక నిర్ణయానికి వస్తారు కూడా. ప్లీజ్ సముద్ర, నువ్వు వెళ్ళొద్దు. అదేంటి సమంత, అప్పుడే యుఎస్ ప్రయాణానికి ప్యాకింగ్ పనిలో ఉన్నావా? బాధపడకు సమంత, నిన్ను యుఎస్ వెంటనే వచ్చేయమని మీ డాడీ అలా అనటం నాకు ఇష్టం లేదు. బట్ ఏం చేస్తాం, డాడీ చెప్పినట్టు వినటం డాటర్గా నీ డ్యూటీ కదా. అయినా ఫ్లైట్ వెంటనేనా ఏంటి? అప్పుడే ఇలా ప్యాకింగ్ చేయడం ఎందుకు? సమంత, అయినా నువ్వు ఒక్కదానివే ప్యాకింగ్ చేసుకోవడం ఏంటి? నీకు హెల్ప్ చేయడానికి, నిన్ను గ్రాండ్గా పంపించడానికి నేనున్నాను కదా. ఇదిగో నీ వాళ్ళంతా ఉన్నారుగా. అందుచేత ముందు నా శుభలేఖ పూజ అంతా చూశాక అమెరికాకి ఆనందంగా వెళ్దు గాని. నాతో రా రా. సూర్య, సమంతని లగ్నపత్రిక పూజలో కూర్చోడానికి రమ్మంటున్నాను. నువ్వు కూడా రావచ్చు కదా. నువ్వు రా సమంత. మామ్, త్వరగా రా. కమింగ్. రావట్లేదా? ఏంటి మీరు రారా? అయ్యో, ఏమైందండి? సర్లేండి. ఏమైంది వీళ్ళందరికీ? ఎవరు రామంటే రామంటున్నారు? ఏమైంది రాజీగారు? ఏమీ లేదు రత్నమాల గారు. మొదటి శుభలేఖని ఒక పండు ముత్తైదుకివ్వటం మా వజ్రపాటి సాంప్రదాయం. దానికోసం 10 మందికి ఫోన్ చేసి రమ్మని ఆహ్వానించాం. కానీ ఏ ఒక్కరూ రానంటున్నారు. ఏమైందంటే వాళ్ళందరికీ బొట్టి పెట్టి పిలవటం ఇక్కడ కల్చర్ బేబీ. అలా పిలవలేదని బహుశా. అబే, అదేం కాదు రత్నమాల గారు. మేము చాలా సార్లు ఫోన్లోనే చెప్పేవాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఈసారే వాళ్ళు ఏంటేంటో అంటున్నారు. ఏంటంట వాళ్ళ బాధ? సూర్య పెళ్లి విషయంలో ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి. జయంతి గారు కాకుండా మీరు పిలిస్తే మేం వస్తే బాగుండదేమో అంటున్నారండి. అలా అని ఒకళ్ళు అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఇంకోలా అంటున్నారు. ముందేమో సూర్యకి శామ్కి పెళ్ళన్నారు, తర్వాతేమో కాదన్నారు, మళ్ళీ ఇప్పుడేమో సామాన్యతో పెళ్ళంటున్నారు. మీ ఇంట్లో జరగబోయే పెళ్లి విషయంలో ముందు మీకే ఒక అవగాహన లేదు, ఇక మేమొచ్చి ఏం ప్రయోజనం అంటున్నారు. కరెక్ట్ గా అన్నారు. ఏంటంత సంతోషం నీకు? అవతల వాళ్ళని విషాదంలో ముంచి వినోదించే మీకు మా సంతోషం గురించి అర్థం కాదులే. ఓ పద్మ, నువ్వుండవే. చెల్లి, నువ్వు ఫోన్ చేసి పిలు. నేను చెయ్యను, పిలవను, అంతే. ముత్తైదులు రాకపోతే ఎలా చెల్లి? నువ్వే ఇలా అంటే ఎవరొస్తారు చెప్పు? పోనీ నువ్వే రావచ్చుగా. అమ్మా, ఎవ్వరూ రార్లే కాని నీకు కంఠశోష ఎందుకు? ఇంటిల్లపాది సంతోషంగా జరుపుకునే సంబరాలకు రమ్మంటే ఎవరైనా వస్తారు. కానీ ఇలా బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆలోచించే వాళ్ళ కోసం ఎవరొస్తారు? పద్మ. అమ్మా సమంత, మా తల్లి నా బంగారు తల్లి. బామ్మగారు, అరే భలే సమయానికి వచ్చారే. బామ్మ కాదు, భామ, సత్యభామ. అదేలేని సత్యభామ గారు. అవును, ఇదేనా రావడం? కాదు, మొన్నొచ్చి ఇంటి బయట కూర్చుని నిన్న ఇంటి లోపలికొచ్చి
ఇప్పుడొచ్చి మిమ్మల్ని చూస్తున్నాను. అబ్బా మీకు వయసు మీద పడిన చమత్కారాలు మాత్రం పోలేదే. అది పోవాలంటే ముందు నేను పోవాలి. అయ్యో శుభవాని పెళ్లి జరగబోతున్న ఇంట్లో అవేం మాట్లాడండి. పెళ్ళా? ఎవరికి? ఇంకెవరికి? సూర్య పెళ్ళండి. ఆ? అవునా? అవును. పెళ్లికి మొదటి శుభలేక పండు ముత్తైదుకి ఇవ్వాలి కదా. ముత్తైదుల కోసం ఎదురు చూస్తుంటే మంగళప్రదంగా పెద్ద ముత్తైదు మీరే వచ్చారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. పంతులు గారు, నా బంగారు తల్లి, ఎంత శుభవార్త విన్నానమ్మా. తీసుకొని అక్కడికి వచ్చేయండి. అలాగేనమ్మా, వచ్చేస్తున్నా. ఇదిగోండి బామ్మగారు, తీసుకోండి. ఇదిగోండి తీసుకోండి. పంతులు గారు, అమ్మా, అక్షంతలు ఇలా ఇవ్వండి. తీసుకోండి. ముందు పిల్లని ఆశీర్వదిస్తాను. కళ్యాణ ప్రాప్తిరస్తు. పిల్ల పాపలతో 100 ఏళ్ళు సంతోషంగా ఉండమ్మా. నీకేం పోయే కాలమే, కాబోయే పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తుంటే అలా లాగిపారేస్తున్నావు. ఇక్కడ పెళ్లి జరగబోయేది సూర్య సమంతలకి కాదు. కాదా? కాదు, పెళ్లి కూతుర్ని నేనే 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 పెళ్లి జరగబోయేది వజ్రపాటి సూర్యకి, ఈ సామాన్యకి, ఈ సామాన్యకి, ఈ సామాన్యకి, ఈ వజ్రపాటి ఇంటికి కాబోయే కోడల్ని నేనే 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 నేనే. అమ్మ సమంత, ఏమిటి? ఏంటమ్మా ఇది? సూర్యకు నీకు కదూ పెళ్ళి? ఈ టక్కులాడికి సూర్యకి పెళ్ళా? అవ్వా అవ్వా అవ్వా! నేనింకా పెళ్లి శుభలాకంటే నీకు సూర్యకు పెళ్ళనుకుని చచ్చాను కదే. పికిల్ పాట్, నువ్వు నాతో రా, నా మాట విను. ఏమిటొచ్చేది? గుండె పగిలే వార్త వింటేను. మీ నాన్న వెంటనే సమంత దగ్గరికి వెళ్ళి తన్ని అమెరికా తీసుకురండి అని చెప్తే నేనింకా ఏదో శుభవార్త వింటానేమో అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ నాకిప్పుడు అర్థమైందే, మీ నాన్న నిన్ను ఇక్కడి నుంచి అమెరికా తీసుకురమ్మని ఫోన్లు చేస్తూ ఇంత అడావిడి చేస్తున్నాడు ఎందుకా అని ఇప్పుడు అర్థమైంది. వీళ్ళంతా చేరి నీకింత అన్యాయం చేస్తారా? అదేం కాదు పికిల్ పాట్, ప్లీజ్ నా మాట విను. ఎక్కడికి వచ్చేది? మీకందరికీ అసలు బుద్ధుందా? మీరసలు మనుషులేనా? మీకసలు మనసు అనేదే లేదా? కల్లా కపటం తెలియని పిల్లని, అభోశుభం ఏమిటో తెలియని పిల్లని ఇంత దాకా చేస్తారా? కంగారు పడకండి సత్యభామ గారు, ఇక్కడ అలాంటిదేం జరగదు. నా కొడుకు పెళ్లి శాంతోనే జరుగుతుంది. నువ్వు మాట్లాడకమ్మా. అసలు ఈవిడ్ని నమ్మొద్దని నేను నీకు ఆనాడే చిలక చెప్పినట్టు చెప్పాను. పిచ్చి పిల్ల నా మాట నమ్మలేదు. అసలేం జరిగిందో వివరంగా చెప్తాను. ఏం చెప్తాం అంటున్నాను. ఆ రోజు ఇది సామాన్య కాదని సమంతని తెలుసుకుని సూర్యకు సమంతకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని అర్ధాంతరంగా ఆపేసి ఈ పిచ్చిదాన్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేసిన దానివేగా నువ్వు. అయ్యో, ఆ రోజు జరిగింది వేరు, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది వేరండి. ఇప్పుడు మాత్రం ఏం కొత్తగా జరుగుతుందని ఇదిగో గండు పిల్లిలా చూస్తున్న ఇది ఓ తిప్పుకుంటూ వచ్చి నాకు సూర్యకు పెళ్ళని ఇంత ఖచ్చితంగా చెప్తుందిగా. ఈ లగ్న పత్రిక కూడా అదేగా. బామ్మగారు, ఈ పెళ్లి జరగదు. ఇంకా ఎవరిని మోసం చేయాలనమ్మా ఈ మాటలు? బామ్మగారు, అసలు ఒక మనిషిని ఇంతమంది కలిసి ఎన్నిసార్లు మోసం చేస్తారు? పికిల్ పాట్, ఇంకేం మాట్లాడుకు, నా మాట విను. నువ్వు మాట్లాడుకు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏమీ పట్టనట్టు అసలు ఎక్కడున్నాడా పెద్ద మనిషి? సూర్య ఎక్కడున్నావయ్యా? బయటికి రా. సూర్య వచ్చావా? ఏం బాబు, వీళ్ళకంటే బుద్ధి లేదు. ఇదిగో దీన్ని
నువ్వు ప్రేమించావు కదా ప్రేమించావు కదా ప్రేమించావు కదా ప్రేమించావు కదా ఇది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కదా ఇది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కదా ప్రేమించింది కదా చెప్పవే బాబు సూర్యని ప్రేమించింది నేను, తను కాదు. కొట్టేనంటే మొహం కొత్తిమీర పచ్చళ్ళ అవుతుంది. ఏమనుకుంటున్నావు? అబ్బబ్బా ఏంటండి మీరు? నువ్వు నోరుమోయి. వాళ్ళిద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకుని ప్రేమలో ఉంటే ఇదిగో వాళ్ళిద్దరి మధ్యకి తాటకిలాగొచ్చింది నీ కూతురు. ఏ కాదా? నా మాట అబద్ధమా? అబద్ధమని ఇందులో ఏ ఒక్కళ్ళైనా చెప్పమని చూద్దాం. తను సామాన్య అని నా పేరుతో వచ్చి నా ప్లేస్ కొట్టేయాలని ట్రై చేసింది. అది తప్పు. ఆహా అవునా? అయితే ఉండు చెప్తాను. ఏ సూర్య, నా చిట్టి తల్లిని పేరు విని ప్రేమించావా, మనసు చూసి ప్రేమించావా? మనసును చూసి ప్రేమించడం ఏంటి? మనసు కూడా కనిపిస్తుందా? అవునవును. నీకు ప్రేమ గురించి ఎంత తెలుసో నాకిప్పుడు బాగా అర్థమైంది. మనసు కనిపిస్తుందా అంటున్నావా? కనిపిస్తుందే, ఖచ్చితంగా కనిపిస్తుంది. మనసున్న వాళ్ళు మనసుతో చూస్తే కనిపిస్తుంది. నీలాంటి దిష్టి కళ్ళతో కుళ్ళు మనసుతో చూస్తే మనసు కనిపించదే, మలినం కనిపిస్తుంది. ఒకవైపు హ్యాపీగా నా బేబీ వెడ్డింగ్ జరగబోతుంటే పిలవని పేరెంట్ అనుకొచ్చి ఈ గోల్ ఏంటి? రత్నమాల గారు, మర్యాదగా మాట్లాడండి. ఆవిడ మా శామ్కి నానమ్మ లాంటి వారు. అంటే మాకు చాలా దగ్గర వాళ్ళు. మా ఇంటికొచ్చిన వాళ్ళని ఎందుకొచ్చారు అని అడిగే హక్కు, అధికారం మీకు లేవు. సత్యభామ గారు, మీరేం ఆ మాటలు పట్టించుకోకండి. అసలు అసలు వీళ్ళకి ఇంటితో ఏ సంబంధం లేదు. నీ తింగర పనులు నాకు చెప్పకు, నాకంతా తెలుసు. అయినా నేనొచ్చింది సమంతని అమెరికా తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళిపోతాను. అమ్మా సమంత, మనం తక్షణమే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదాం. పద. అయ్యో బామ్మగారు, నా మాట వినండి. అంత పని చేయొద్దు. మా సామాన్యం తీసుకెళ్ళొద్దు. ఏమ్మా, ఇంకా సమంత ఇక్కడుండి ఏం చెయ్యాలి? మీ తమ్ముడిని ప్రేమించిన పాపానికి దీనికి మీ తమ్ముడికి దగ్గరుండి పెళ్లి జరిపించి కాపురానికి సాగనంపాలా? దయచేసి నా మాట వినండి. మీకు నేను అన్ని వివరంగా చెప్తాను. ఇంతవరకు వచ్చాక ఏం మాట్లాడతావు నువ్వు? చెప్పు, ఏం మాట్లాడతావు? అసలు మా సూర్యకి పెళ్లి ఇష్టమే లేదు. అవునండి, ఈ పెళ్లి జరగదు. చంద్ర, ఏంటి? ఈ పెళ్లి జరగదు. మా అన్నయ్య పెళ్లి ఫ్రెండ్తోనే జరుగుతుంది. చాలే ఊరుకో బాబు. ఇంకా మీ అందరి మాటలు నమ్మటానికి ఈ సమంత పిచ్చిదేమో కానీ నేను కాదు. జీవితాన్ని కాసి వడపోసిన దాన్ని. నా దగ్గర మీ తెలివితేటలు ప్రదర్శించకండి. పామగారు, మీకు అసలు విషయం తెలీదండి. తెలుసు బాబు, నాకంతా తెలుసు. ఒకసారి సమంతని అంతా కలిసి బయటకు గెంటేస్తే నేను సమంతని తీసుకెళ్తుంటే ఈ ఇంట్లో నేను నీకు అండగా ఉంటాను ఫ్రెండు, మా అన్నయ్యతోనే నీ పెళ్లి జరుగుతుంది అని అన్నవాడు కదూ నువ్వు. అమెరికా నుంచి నువ్వు వచ్చిన ఉద్దేశాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతావా అని, మీ అమ్మని ఇంట్లోకి తీసుకురావాలన్న పట్టుదలని వదిలేస్తావా అని. ఇదిగో ఈ సమంతని రెచ్చగొట్టింది నువ్వు కాదు? అవును అన్నాను. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. ఆ రోజు ఫ్రెండ్తో నేను మాట్లాడిన మాటల్ని మీరు కూడా సమర్థించి నేను చెప్తుంది నిజమనే కదా ఫ్రెండ్ని తిరిగి మా ఇంట్లోకి పంపించారు. అన్నాను బాబు, అన్నాను. బుద్ధి తక్కువే అన్నాను. నేను ఆ రోజు అలా అనబట్టే మళ్ళీ ఇంట్లో సమంతకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఎవరేం చెప్తున్నారనేది పక్కన పెట్టండి. నేను చెప్తున్నాను, శ్యామ్కి అన్యాయం జరగదు. ఏ నాయనా, మాటలు తప్ప చేతలతో చూపించవా? నువ్వే కనుక అలా చేస్తే ఈ సమంత జీవితం ఇలా ప్రశ్నార్థకం అవుతుందా? అసలు నువ్వే కనుక గట్టిగా ఒక మాట మీద నిలబడి ఉంటే ఇదిగో ఇది దీనమ్మ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండగలిగేవారా? నీకు నీ వాళ్ళంతా కావాలి. నీ వాళ్ళ మనసులు గాయపడకూడదు. కానీ సమంత కావాలి. సమంతతో పెళ్ళి కావాలి. ఎలా నాయనా, ఎలా జరుగుతుంది? ఏనాయనా, ప్రేమించటానికి మనసు మాత్రం ఉంటే సరిపోదు నాయనా. ప్రేమించిన మనిషికి న్యాయం చేయడానికి ధైర్యం కావాలి, సాహసం చెయ్యాలి. అన్నిటికీ మించి తెగింపు ఉండాలి. ఆ తెగింపు నీలో లేదు.
కాబట్టి ఈ సమస్యని ఇంతటితో వదిలేయండి. నేను సమంతని అమెరికా తీసుకెళ్లిపోతాను. సత్యభామ గారు మీరెప్పుడొచ్చారు? సూర్య, ఏం జరిగింది బాబు? అడుగుతున్నారు కదా బాబు, కనీసం ఇప్పటికైనా నేను సమంతని పెళ్లి చేసుకుంటాను అని చెప్పొచ్చు కదా. చెప్పలేవు కదూ. అందుకే నేను సమంతని అమెరికా తీసుకెళ్లిపోతాను. సావిత్రమ్మ గారు, పెద్దవారు, మీతో నేను ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు. మీరొక్క మాట సూర్యతో సమంత మెళ్ళో తాళి కట్టు అని ఉంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకటై ఉండేవారు. అసలు ఏంటమ్మీది? మీ కళ్ళ ముందు మీరు చూస్తుండగా ఇంత దారుణం జరుగుతూ ఉంటే, సమంతకి ఇంత అన్యాయం జరుగుతుంటే మీకేమీ పట్టనట్టు, ఈ విషయంలో మీకేమీ సంబంధం లేనట్టు అలా ఉండిపోయారేంటమ్మా? ఇది ఏ రకంగా న్యాయమమ్మా? చెప్పండమ్మా. పోనీ సమంత మీకు కోపం తెప్పించే పనులు ఏమైనా చేసిందా? మీ దగ్గర వినయ విధేయతలతో ఉండటం లేదా? ఏం తప్పు చేసిందేనమ్మా దీనికి శిక్ష? వీళ్ళందరికీ అంటే ఆలోచన శక్తి, మంచి చెడ్డ తారతమ్యాలు తెలియదనుకుందాం. కానీ అన్నీ తెలిసిన మీరు కూడా ఏంటమ్మా ఇది? న్యాయం మౌనంగా ఉంటే అన్యాయానికి కొమ్ములొస్తాయి. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు నేనెంత మాట్లాడుతున్నా మీ మనసు కరగటం లేదా? సమంత విషయంలో జరుగుతున్నదంతా అన్యాయం అనిపించటం లేదు? అసలు దీని మొహం చూస్తే గుండె లేని వాళ్ళకి కూడా జాలి కలుగుతుంది. అలాంటిది మీ గుండె స్పందించదేమిటి? అదేం తప్పు చేసిందమ్మా? ప్రేమించటం తప్ప? పికిల్పాట్ ఆపుతావా? అమ్మమ్మని ప్రశ్నించే అర్హత మనెవరికీ లేదు. నీకేం కావాలి? నీతో రావాలి. రా, వెళ్దాం. నువ్వు ఆగమ్మా. నేనేమి సావిత్రమ్మ గారిని నిందించడం లేదు. నీకు న్యాయం చేయమని అడుక్కుంటున్నాను. ఏమొద్దు. అమ్మమ్మని ఇలా నిలదీయడాన్ని నేను ఒప్పుకోను. చూసారా సావిత్రమ్మ గారు, తనకి ఈ ఇంట్లో స్థానం లేదు. సూర్య తనకు తక్కడని తెలిసాక కూడా ఇంకా ఈ ఇంటి మీద, మీ మీద ఎంత ప్రేమతో మమకారంతో ఉందో, అది దీని మనసు. ఆ మనసును అర్థం చేసుకుని దాని ప్రేమను అంగీకరించి సూర్యకి దీనికి పెళ్లి చేయండి. మీరొక నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇక్కడ అందరి నోర్లు మూతపడతాయి. మాట్లాడరేమిటండి? ఓహో, అర్థమైంది. మీకు ప్రేమ అనే మాట పడదు కదూ? ప్రేమించిన వాడితో వెళ్ళిందనేగా. అసలు నా కూతురే లేదనుకుంటున్నారు మీరు? ఇంకా ఆపుతావా లేదా? నీకేం తెలియదు, ఊరుకోమ్మా. సావిత్రమ్మ గారు, అంతే కదా? ప్రేమంటే మీకు పడదు కాబట్టి వీళ్ల ప్రేమ విషయంలో మీకు అంత చిన్న చూపు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో మంది సంతోషంగా ఉండటం లేదు. అసలు ప్రేమించడం నేరం ఎలా అవుతుంది? కళ్యాణి మీతో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కాదన్ను. అలాగని మీ కూతురి మీద మీరిలా కోప్పడ్డం, అది ఇన్నేళ్లైనా మీ మనసు మారకపోవడం తప్పు. సగం ఆదిగులతోనే కళ్యాణి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతుంది. కన్న తల్లి శాపమే ఈ రోజు కళ్యాణికి ఆ స్థితిలో ఉండటానికి కారణమయ్యింది.
ఆ రోజు చేసిన తప్పే మీరు మళ్ళీ చెయ్యకండి అమ్మా. సూర్య సమంతల్ని కలపండి. సూర్య సమంత కళ్యాణి విలియమ్స్ లాగా లేచిపోయి పెళ్లి చేసుకోలేక కాదు, వెళ్ళేవారే. కానీ మీ గౌరవ మర్యాదల్ని కాపాడాలనే ఆ చిన్న మనసుల ఆలోచన. మీ అనుమతి లేందే ఏ పని చెయ్యకూడదనేదే ఆ రెండు హృదయాల అభిమతం.